ఏం జరిగింది? ఆ, ఏం జరిగిందో నీకు తెలియదా? కొట్టేటప్పుడు తెలియదా? నేను గూగల్ వల్ల కొట్టినా కొట్టేటప్పుడు తెలియదా? కొడితే కంప్లైంట్ ఇయ్యను ఒరే కుక్కను కొట్టినట్టు కొట్టినవరా బాయ్, అరే కుక్కను కొట్టినట్టు కొట్టినవు నువ్వు. చూసిన వాళ్ళు లేరా కుక్కను ఎవడు కొట్టినట్టు చూస్తాడు? నాలుగు గోడల మధ్యలో వచ్చి, నాలుగు గోడల మధ్యలో నువ్వు చెప్పారు మరి చేసి. నువ్వు కొట్టి అరే మొగోడు వచ్చి మీద పడితే అది రేపని ఎవడు అన్నాడు కదా? కొట్టిరని మొగోడు వచ్చి మీద పడితే రేపని ఎవడు అన్నాడు కదా? రెండు కాళ్ళు చేతులు కట్టేసి మీద పడ్డప్పుడు గోదలాక అప్పుడు తెలియలేదా నీకు? కట్టేసి ఇక ఎన్ని అన్నా చెప్పు కైతా నువ్వేం నిర్ణయించుకున్నావు అన్ని చెప్పు. నేను ఎందుకు నిర్ణయించుకున్నావు? నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి పిల్లల మీద కూడా ఒట్టేందుకు చేతనైతే. ఎందుకంటే అబద్ధం అది. నువ్వు భగవద్గీత ఎత్తుకొని అబద్ధాలు చెప్పేటావు. నువ్వేం చెప్తావు నాకు? ఏమన్నా చెప్పుకో, ఏమన్నా చెయ్యు, అది నీకు ఇష్టం వచ్చిన ఆట చెయ్యు, నేను ఏమంటలేను. నువ్వో మనవమ్మా, నువ్వేమనకనే ఇదంతా జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను చట్టాన్ని నమ్మిన కాబట్టి అది నేను ఏముంటే కూడా రేపు పొద్దుగాల నాది రాంగ్ వస్తే నేనే జైలు ఉంటా. అమ్మ నీకు జైల్లో పెట్టేటట్లుంటే నేనేంటి గిట్లే తప్పు పానమారి చేతిలో పెట్టుకొని ఎందుకు ఎంత వస్తాప్ప? పానమారి చేతిలో పెట్టుకొని ఎందుకు వస్తా? కాదు, బెడ్రూమ్ లోకి పోయినావు కదా, ఎందుకు మరి జుట్టు పట్టుకొని గుంజుకోపోయినప్పుడు తెలియదా? బెడ్రూమ్ లోకి పోయినావు కదా, 2 రోజులు పోయినావు కదా, వచ్చి చెప్పు కదా తెలుస్తుంది. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? పిఎస్ లో చెప్పాలి. పిఎస్ కి ఎందుకు రావాలి నేను? ఎందుకు రావాలంటే నీకేం చెప్పాలి? ఎందుకు రావాలి నేను? రాకుంటే వదిలే, మరి ఏం చేస్తాం. ఉండు, నీకు యాస్టకు వచ్చింది దాకా ఉండు. ఉండంటే ఏం చెప్పాలి మరి? నీకు ఎంత రోజులు యాస్టకు వస్తే అన్ని రోజులు ఉండు. యాస్టకు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఏం చేయాలి? ఎవరు ఏం చేస్తారు? మరి పిఎస్ కి రాయాలి నువ్వే కదా రా బాయ్. వాడుకో రమ్మంటావు, నేనేం రమ్మండు? వచ్చి మాట్లాడుకుందాం, ఏమన్నా ఉంటే తశ్వా. ఏం మాట్లాడుకుంటావు? నీతోనేంద్రా బాయ్, నీతో మాట్లాడేది. నీ తతంగం నాకు వద్దు కాబట్టే కదా బయటకు వచ్చి వెళ్తొచ్చింది. వీని దగ్గర ఉంటే నాకు బతకనియ్యాడు, నన్ను చంపెడు పాడుకోవని కదా వచ్చింది. క్లియర్ చేసుకుందాం కదా, చేసుకుంటే తెలుస్తుంది కదా. అరే మాట్లాడుకుందాం. పిల్లలున్నారు కాబట్టి నేను కుయ్య అనకుండా సప్పుడు దాకా పండుకున్నా. పండుకో అంటే పొద్దున పూజ చేసేడుతున్నది, లేచేడుతున్నది. నువ్వు వండవంటే సప్పుడు దాకా నాది నేను మూసుకొని పండుకున్నా. సరే నోటీస్ పంపిస్తా, అప్పుడు నువ్వు మాట్లాడుదుగా. ఇష్టం వచ్చింది దోలి, నీకు దానికేమన్నా? నీ ఇష్టం ఏది వస్తే అది దోలి. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తావు. ఏది ఇష్టం వస్తే అది దోలి అంటున్నా కదా క్లియర్ గా. నీకు ఏది ఇష్టం వస్తే అది పంపి. నీ చాటింగ్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపియాలా? అన్ని నీకు ఏది వస్తే అది తీయు పెట్టు, అన్ని చేయి. నా ఏం లేవు, నీ అయితే నా దగ్గర ఏం లేవు.